వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దిస్ ఇస్ హరి సువాచ. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నానని తలుస్తున్నాను. వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది నేను ఎంతో ఆశపడి నాకు ఈ రంగంలో జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అసిస్టెంట్స్ని నియమించుకొని ఈ స్టూడియోని రన్ చేద్దాం, మ్యూజిక్ స్టూడియోని రన్ చేద్దాం అని చేసి అనుకున్నాను. కానీ ప్రకృతి ఈ ఈ రకంగా నాకు నిరాశగా కనపరుస్తుందని నేను అనుకోలేదు. స్టూడియో స్టార్ట్ అయినప్పటి నుంచి, స్టూడియో ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఒక్క పాట కూడా రికార్డింగ్ చేయించలేదు. దానికి నాకు 2,50,000 వరకు ఖర్చయ్యాయి. కానీ నాకు మ్యూజిక్ అసిస్టెంట్స్ దొరకక, నాకు అందులో ఎటువంటి నాలెడ్జ్ లేక, సరే భవిష్యత్తులో ఎవరో ఒకరు వస్తారులే, ఎవరు నియమించుకుందాంలని వెతుకుతున్న క్రమంలో అనుకోకుండా వెళ్ళి చూడగా ఇలా పడిపోయినట్లు గమనించడం జరిగింది. ఇది పరిస్థితి మిత్రులారా. మనం ఇలా ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేసినప్పుడు ఏదో రకంగా మనకు కొన్ని విఘాతాలు ఎదురవుతాయి. వాటిని మనం భయపడకుండా, వాటిని దృష్టిలో పెట్టుకొని నిరుత్సాహపడకుండా ధైర్యంతో, ఇంకా ఉత్సాహంతో, రెట్టింపు శక్తితో మనం మన పనిని ముందుకు కొనసాగించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామనే నమ్మకం నాకు ఉన్నది. ఇలా ఈ విషయాలు ఎందరో మహానుభావులు, మన పూర్వీకులు చెప్పింది మనందరికీ తెలిసిందే. మన వంతు ప్రయత్నం చేద్దాం, ఫలితం భగవంతుడికి, సృష్టికి వదిలేద్దాం. ఇంతవరకు మీరు నాకు సహకరిస్తూ వస్తున్నారు, చాలా సంతోషం. సహకరిస్తున్న నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, అలాగే సబ్స్క్రైబ్స్ అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు. ఈ స్టూడియో విషయంలో నేను చాలా అసంతృప్తికి గురవుతున్నాను. మంచి సదుద్దేశంతో అని నేను అనుకుంటున్నాను, కానీ మరి అది అవతల వాళ్ళకి ఎలా అర్థమవుతుందో తెలియదు. కానీ సదుద్దేశంతో స్టార్ట్ చేసినప్పటికీ కూడాను ఈ స్టూడియో ముందుకు సాగడం లేదు. దగ్గర అవుతున్నట్టుగానే అవి దూరం అవుతున్నారు. అయినా సరే నేను నిరుత్సాహపడట్లేదు. కాస్త దూరం అవడం వల్లనో, లేదా సహకరించకపోవడం వల్లనో కాస్త ఇబ్బంది ఉంటుంది. కానీ వెంటనే తేరుకొని తదుపరి ప్రయత్నం కోసం, పడిపోయింది కాబట్టి, ఎవరు రావట్లేదు కాబట్టి ఆపను. ఎలాగైనా సరే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ఎవరు సహకరించకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్తాను. అవసరమైతే సమయం సహకరిస్తే నేనే ఆ పనిని నేర్చుకుంటాను. ఈ మధ్య అలా పరిచయం అవుతున్నట్టు దూరం అవుతున్నారు. నిరంతరం లైఫ్ టైం వాళ్ళు నాతో ప్రయాణం చేస్తే వాళ్ళకు నేను నా సొంత తమ్ముళ్ళలాగా, నా తండ్రిలాగా, నా తోబుట్టులాగా చూసుకుంటాను. అటువంటి వాళ్ళ కోసం నేను ఎదుగుతున్నాను. ఖచ్చితంగా దొరుకుతారని నాకు నమ్మకం ఉంది. అటువంటి వారికి ఆల్వేస్ వెల్కమ్. చూద్దాం ఎవరు వస్తారో. ఈ అన్వేషణలో ప్రకృతి నాకు సహాయం అందించాలని, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి, హార్డ్ వర్క్ చేసేటువంటి మిత్రుడిని హెల్ప్ చేస్తాడని, పరిచయం చేస్తాడని భావిస్తూ ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. మీ హరి సువాచ.